అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం గౌరవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశానుసారం మన జిల్లాలో మొత్తం ఆల్ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ జిల్లా మొత్తం ఈరోజు 1K ర్యాలీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా హెడ్ గేర్ అంటే హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి, అది ఉపయోగించకపోతే మనకు జరిగే నష్టం గురించి, అది ఒక నేరం అండి. దాన్ని ఉపయోగించకపోతే అంటే ఎవరు రైడర్సు, పిలాన్ రైడర్సు, అదే కాకుండా 4 సంవత్సరాల వయసు నిండినటువంటి పిల్లలను కూడా మనము మోటార్ బైకుల మీద తీసుకెళ్తే అది కూడా నేరమే అండి. హెల్మెట్ ఉపయోగించకపోతే ఎంత నేరం అంటే 1000 రూపాయల వరకు జరిమానా మరియు 3 నెలల వరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసేంతవరకు. దీన్ని ఏ విధంగా స్పేర్ చేయొద్దు, చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి, పోలీసు వారికి మన రాష్ట్ర హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారండి. దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్కి, స్టేక్ హోల్డర్స్కి దీని మీద ప్రజలందరికీ కూడాను అవగాహన కల్పించమని. కాబట్టి నేను ప్రజలందరినీ మన జిల్లాలో కోరుకునేది, అందరూ కూడా తప్పకుండా మోటార్ సైకిల్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్స్ని యూజ్ చేయండి. ఎలాంటి యాక్సిడెంట్స్కి కారణం కాకుండా వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు తిమ్మయ్య, కడప తాలూకా సిఐని. ఈ హెల్మెట్ అవగాహన గురించి, శిరస్త్రాణం ధరించాలి అనే దాని గురించి మన కడప కోర్టు వారు, అలాగే పోలీసు అయినటువంటి మేము, అంటే కడపలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు వివిధ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా నందు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము శిరస్త్రాణం ధరించాలి, అనగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి. మనం నిత్యం చూస్తున్నాము, రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలు కాపాడుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా మీరు ఆసరాగా ఉండండి. నాయుడు, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు కడపలో హెల్మెట్ ధరించాలనేటువంటి 1K రన్ ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి కడప జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వారి సూచనల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రధానమైన కారణం ఏమంటే, ఇప్పుడు హెల్మెట్ ధరించకపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక నుంచి ఒక డేట్ ఇస్తుంది ప్రభుత్వం వారు, ఆ డేట్ నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించకపోతే తప్పకుండా శిక్షలు తర్వాత జరిమానాలు విధించడం కూడా జరుగుతుంది. అంటే ఈ శిక్షలు, జరిమానాలు ఒక ఎత్తు అయితే, ఇవి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే, మనము అజాగ్రత్తగా స్కూటర్ని నడుపుతూ మనం ఏదన్నా ప్రమాదానికి గురి అయినట్లయితే కనుక మన కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను, మన కుటుంబ సభ్యులు బజారును పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించినట్లయితే కనుక తమ ప్రాణాలను కాపాడుకొని వారి యొక్క కుటుంబాలను కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంఈ యాక్ట్ రూల్స్ ప్రకారంగా విధించడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా వెహికల్స్ ఇవ్వడము, అదేవిధంగా తాగి డ్రైవింగ్ చేయడము, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని చెప్పేసి, ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి యొక్క భద్రతను వారే కాపాడుకోవాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు మేము చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.